అబ్బా సుఖం పాడువాడ ఏం సుఖానికి వచ్చినవే నువ్వు ఎంతసేపు అంటావు ఇంకా ఎంతసేపు అంటావు ఎక్కడ పని అక్కడ పెట్టి పనులు వచ్చి లేదమ్మా సాధన అయితే లేదని ఇట్లా ఆహా ఎందుకు సాధన అయితే లేదు ఎందుకు అన్నావు పని అంతా అక్కడనే పెట్టచ్చి ఎవరు చేస్తారు అనుకుంటున్నావు కాదత్తమ్మా సాధన అయితే లేదని ఒరిగినా అని చెప్పిన అయినా ఇంట్లో నేనేమన్నా ఒక్కదాన్నే ఉన్నా అక్క లేదా అక్క నీకు పని చేసడానికి ఉన్నదా ఈ అందాల రాసి కింద కాలు పెట్టకుంటే సాధమంటున్నావా అదెందుకు పని చేస్తుంది దానికి కోట్లు ఆస్తున్నది దాని అవ్వగారింటి కన్నా కాలు కింద పెట్టకుండా పనులు చేయలేదు ఇప్పుడు పని చేస్తుంది అది అంటే నేను పని చేసడానికి తీసుకొచ్చుకున్నాను నా ఇంటికి కోడలుగా ఎట్లా కనిపిస్తాను నీకు అది పని చేస్తాను లెక్క కనిపిస్తుందా అంటే నన్ను కూడా మా వాళ్ళు అట్లనే చదువుకున్నారు అత్తమ్మ నేను కూడా కట్నం తీసుకొచ్చిన ఏ పడి తెచ్చినావు ఎన్ని లక్షలు తెచ్చినావు చెప్పు మరి ఎన్ని లక్షలు తెచ్చినావు నేను కాలు కింద పెట్టకుండా సాగాలి అయినా ఇది అంతా ఏముంది అత్తమ్మ నాకు కడుపుతోడు ఉన్నావంటే నాకు కొంచెం చేతన అయితే లేదు అట్లా ఒరిగినా అని చెప్పిన అయ్యో ఇక నీ గాలి కాయిందా కడుపు ఇక ఎవ్వరు గాలే ఊరి మీద ఎవరు పని చేసుకుంటలేరా అందరు తింటారు పంటారా కొంచెమన్నా అనిపించాలి పని చేయడానికి నడు చెప్పా ఓ అది పని చేస్తున్నట్టు ఇది చూస్తుందట ఇవి తెచ్చిందట కోర్టు ఆస్తి నాకు దానికి పని చెప్పేది అయింది ఇది మౌనిక మౌనిక నువ్వేందా ఈ బాకెట్ మోసుకోపోతున్నావు అల్లు లేరా అన్న గిట్లా లేడా ఉన్నారు కానీ నీళ్ళు నీకు ఇప్పుడు ఏం అవసరం మరే అమ్మ బోల్ తోమ్దామంటే నీళ్ళు లేవు ఆ పెద్దమ్మల ఇంటికి పోయి నీళ్ళు తీసుకొని వస్తాను ఎందుకు లేరు అందరు ఉన్నారు ఏమన్నా అంటే చాలు మీ అమ్మ వచ్చి నా మీదనే పడుతుంది ఇంట్లో పని చెయ్యవా ఎవరు చేస్తారు అనుకుంటా అసలు నువ్వు ఈ టైంలో పని చేస్తావా అది మీ అమ్మకి తెలియదా మీ అమ్మకి తెలిసి కూడా కావాలని చెప్పిస్తుంది అక్క ఉంది కదా అత్తమ్మ అని చెప్తే కూడా అక్క ఏమన్నా పని చేసే మనిషి లెక్క కనబడుతుందా నీకు వాళ్ళ ఇంటికాడ కింద కాలు పెట్టకుండా చదువుకున్నారు నా మేనగోడల్ని నేను ఇక్కడ పని చేపియన్నా అని మాట్లాడుతాను అంటే ఆడ ఏ పోతే చేయొద్దట ఆమె కాలు మీద కాలు వేసుకొని బతుకుతుందట ఆమెకి నేను చెప్దామా అంటే ఆమె మూతో సైడ్ ముక్కో సైడ్ పెట్టుకొని ఉంటాయి నేనేమని చెప్తా ఒక్కదాన్నే పని చేయాలా నువ్వు ఏమన్నా అనపోయిన నేనేమనాలే అందరూ అనుకొని వచ్చి నాకు పని చెప్పినప్పుడు నేను వాళ్ళకి పోయి చెప్తాను ఏంది అడుగుతాను అడగకు మళ్ళీ అడుగుడుతో ఇప్పుడు ఏమంటారు అచ్చుడితోటే మొగనికి చెప్పుకున్నది మా మీద ఉసగొలుపు లేపింది అని మాట్లాడతారు అవసరమా నువ్వు ఈ టైంలో పని చేస్తావా చెప్పు ఏం కాదు చిన్న చిన్న పనులే కదా ఏమైనా నిండుగున్నాయా నీళ్ళు నీకు పనులు చెప్పు నాకు ఇప్పుడు ఈ టైంలో పని చేయొచ్చా ఏం కాదు చిన్న చిన్న పనులకి ఏమవుతుంది నడుగు నువ్వేం పని చేయకు ఇక నువ్వు వంట అయిపోయిందా చెప్పు ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది ఎవరు చేస్తారు ఎవరు చేస్తారా అంటే లేరా ఇంట్లో మనమే ఉంటున్నామా అది నేనే అన్నా వాడిని ఉంటలేదా ఇక ఆమె చేస్తలేదు ఆమెకి నేను చెప్పొద్దు ఆమె పెద్దది అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూడదు ఆమె మీ అమ్మ కన్నా తెలియదు ఏమన్నా అంటే చాలు అందరు నా మీదే పడతారు చిన్నప్పుడు నేను అడుగుతాపా హలో ఏడున్నారా ఇంకా డాక్టర్ ఉంటుంటే వచ్చినారా మీరు అయిపోయిందా మీ పొలం అన్నాడు ఫోన్ అయితే లిఫ్ట్ ఎత్తలేం రాడు బావా గీడేం చెప్తున్నావే ఒక్క నిమిషం మళ్ళీ ఎత్తావురా చెప్పే ఏం చెప్తున్నావు ఏం లే మన పొలానికి డాక్టర్ ఉందాం ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ ఎత్తే ఏం ఎత్తున్నాడు వాడిని రాజానికి ఫోన్ చేసిన మన పొలం మీద ఉంటున్నాట అవునా సరే కానీ చెప్పే మనం షాపింగ్కి పోదామే ఎందుకే ఇప్పుడు షాపింగ్ అయింది నా చీరలు అన్నీ పాతగా అయిపోయినాయి ఉగాది పండుగ వస్తుంది కొత్త చీర వద్దా నాకు మొన్ననే తీసుకుంటే కానీ సంక్రాంతికి మళ్ళీ కొత్త చీర ఎందుకు ఎందుకు గంట కోపానికి వస్తావు అట్లా కాదు ఇప్పుడు మళ్ళీ పొలం దున్నిపించేది మనకి టాటర్ పైసలు ఇవ్వాలి పైసలు ఇప్పుడు పరిస్థితికి అట్లా నాకు తెలియదు నాకు చీర కావాలంతే చీరనా నువ్వు సరే అమ్మ అడిగి చూస్తుంది మరి సరే అడుగు అత్తమ్మని అడిగినా పోతుంది అయితే రెడీగా పోదాం కానీ సరే తిందాందా తింటా వస్తున్నప్ప ఇప్పుడు చీరకు పైసలు పెట్టుకోవాలో ఇంకా అమ్మా ఏ లేదు బాడుకో పైసలు ఇవ్వాలి ఫోన్ చేస్తే ఎత్తులాడ కైరే బాడుకో
ఇక పొలం కాడికి ఆయన రాదని చెప్పినారు ఇంతకు వస్తున్నాడు ఆయన కూడా కొన్ని పైసలు ఇవ్వాలి. అవును కానీ కోడలకు చీర కావాలంటే పండుగ వస్తుంది కదా ఉగాది పండుగకు. కొనియపోయినావు మరి పైసలు నారు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ట్రాక్టర్కి ఇద్దా చీర కొన్నాను. షాపింగ్కి పోతాం. షాపింగ్ పోతావా? నారు ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి ఆయన ట్రాక్టర్కి నీకెళ్ళ వారా మరి ట్రాక్టర్కి అన్నాడు పొలం ఉందని రమ్మని చెప్పిన ఇంతకి రాజానికి పోయి తత్తున్నా అన్నాడు వానికి ఇద్దా. మన కటాకి ఇవ్వపోతావా? ఇప్పుడు అది పోతా ఉంటుంది కదా టైం కూడా ఎక్కువ లేదు కదా. అయ్యో మన నా దగ్గర ఏ పాటు ఉన్నాయిరా? చూడు ఏ పాటు కావాలి? ఈ షాపింగ్ అయితే ఎన్ని అవుతుంది తెలియదు. ఇగో 15,000 ఇస్తానా, దానికి నచ్చిన చీర కొని మంచిది కొని పట్టు చీరలు. సరే అమ్మా. మామూలు చీరలు కొనకు. సరేనే. మళ్ళా గుస్తుగస్తా అనకు దాని మీదకి ఏమన్నా అంటే చెప్పే మళ్ళా నాకు. సరే అత్తమ్మ. సరేనారా? సరే అమ్మా. నీ కొడుక్కి చెప్పు ఆడిపోయినాక మళ్ళీ ఒర్రుతాడు. అవునారా? నేను తిడుతున్నాయి పైసలు దానికి పంపిస్తున్నాను బయట కూర్చుంటా షాపింగ్ మాల్ దానికి అయ్యి ఏమన్నా గుంజుకుంటున్నా కొట్టుకో. 15,000 ఇచ్చినా నీకు నచ్చినవి కొనుక్కో సరేనా? పో దానికి నచ్చినవి కొని మళ్ళీ ఇసు కసు అన్నవి అనుకో ఈ బలుతుంది వాడు అన్నట్టు చెప్పే నాకు. నేను ఎందుకంటే రెడీగా పోదాం మనం. రెడీగా పో. వీళ్ళు వేయర్రు ఇంకా చేరు వచ్చాడా ఎసోటి కొనిస్తాడు ఎంత మంచిగా కొనిమని చెప్తే. అమ్మా ఏం చెప్తున్నావు? ఏంద్రా? ఏంలే ఇక నీకు ఒక ముచ్చట చెప్పాను. ఏం ముచ్చట? ఏం లే బాగా రోజులు అవుతుంది కానీ హాస్పిటల్కి నిన్న హాస్పిటల్కి వెళ్ళకపోతా. ఏం చేయమంట? ఒక 5,000 కావాలి. ఇప్పుడు ఏడున్నాయి నా దగ్గర పైసలు? ఇప్పుడు లేవు పైసలు. 5,000 ఎక్కడున్నాయి నా దగ్గర? నా దగ్గర 5,000 కాదు 5 రూపాయలు కూడా లేవు. ఉన్ననాడు ఇస్తుంది 5,000 అయింది 10,000 ఇస్తుంది. ఏమున్నాయంటే ఏమన్నట్టే ఊకే గవర్నమెంట్ దవాఖానలకే పడుతుంది. ఒక్కసారి ప్రైవేట్లో చూపిస్తాం. ప్రైవేట్లోకి ఎందుకు? గవర్నమెంట్ ఉన్నాయి కదా. మరి ఊకే దాంట్లోకే పోతున్నాం కానీ ఒకసారి ప్రైవేట్లో చూపిస్తే తెలుస్తుంది కదా. అందులో చక్కగా చూస్తలేరు. ఎందుకు చూడరు? కాదత్తమ్మా లోపల పాప మంచిగా ఉందా మంచిగా లేదా అనేది ప్రైవేట్లోనే మంచిగా స్కానింగ్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా స్కానింగ్ చూస్తారు పాప మంచిగా లేదా అని కూడా వాళ్ళు కూడా చెప్తారు. గవర్నమెంట్లకు పోతేనే మంచిగా ఉంటాయి అన్ని మందులు కానీ ట్రీట్మెంట్ కానీ మంచిగా ఉంటాయి. ప్రైవేట్లోకి పోతే ఏమున్నాయి పైసలు తీసుకుంటేనే అట్టే ఉంటాయి పైసలు వాళ్ళకి పెట్టడానిక? కాదే వాళ్ళు పట్టించుకుంటలేరే. ఎందుకు పట్టించుకోరు? మా పట్టించుకుంటారు. ఎన్నిసార్లు పోలేం గవర్నమెంట్ హాస్పిటల్కి. మా నాయగర లేవు ఇప్పుడు రూపాయలు లేదు నాయగర. నేనేం చేయాలి? లేవంటే ఏమన్నట్టే లేని దానికి నేను ఏడుకోవాలి. ఇప్పుడు ఏమైనా వడిసావన్నా మరి? మేము అంటే అసలే ఓర్తలేవు నువ్వు అయినా కానీ. మీరోటి వాడోటారా? కనబడతలేదా? వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నావు మమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నావు? వాడిని చూసుకున్నట్టే నిన్ను చూసుకుంటానా. నిన్నేం తక్కువ చూస్తలేను వాడిని తక్కువ చూస్తలేను. సమానమే నాకు. సామానం ఉన్నప్పుడు మరి వాళ్ళను ఎంత మంచిగా చూసుకుంటున్నావు? ఏ పని చెప్తలేవు. అన్ని పనులను దీనికి చెప్తావా నువ్వు? అయ్యో కొంచెం పని చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని పని చెప్పిన. పని చేసుకోదా? వదిన ఏం చేస్తుంది ఇంట్లో? అది చేసాడు అది చేస్తాంది. నువ్వు వచ్చిన పని అడుగుతావా లేకుంటే గబాన్ని కాదు మరి. ఇగో అదంతా కాదు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. దాని ముచ్చట నీకెందుకు వాని ముచ్చట నీకెందుకు? చూసినావా నీకు అసలు బుద్ధి లేదు. నువ్వు వచ్చిన పని చూసుకోకుండా వాళ్ళ గురించి చెప్పు. ఏంది? నీకేమైనా సపోర్ట్? ఇద్దరు కలిసి ఇప్పుడు నా మీదకి లొల్లికి వచ్చిరా పిల్లమ్మోలు? మేమెందుకు లొల్లికి వస్తామే? 5,000 ఇవ్వమంటున్నా. నా దగ్గర 5,000 కదా 5 రూపాయలు. ఇగో 100 రూపాయలు ఉన్నాయి ఆటో కిరాయి. మాకు 100 రూపాయలు ఎందుకు? పట్టుకోపో ఆటో కిరాయి మందం అయితే. నా దగ్గర లేవు మరి ఇప్పుడు పైసలు. 100 రూపాయలు ఉన్నాయి. నాకేమద్దు. ఎన్నడూ మమ్మల్ని మంచిగా పట్టించుకున్నామని. పొలం అంతా ఎండిపోతుంది. అయిపోయినాయి షాపింగ్లు వీపింగ్లు అన్నీ. ఏం రో గత మాట్లాడబడుతుంది. మాట్లాడేది ఏముంది? ఒక్క రోజన్నా పొలం బొక్కేలు వచ్చినావు నువ్వు? షాపింగ్ అంటే అడిగింది పోయి కొన్ని తీసుకొచ్చిన రోజులు కొని పెళ్ళానికి అద్దరు నారనేమన్నా కొనిచ్చుడు ముచ్చట అంటలే. నేను ఇప్పుడు ఎన్ని రోజులు ఈ పొలం చూడు ఎట్లా ఎండిపోతుందో. అవరా నేను వచ్చినాక పొలం కాడ నువ్వేందో చేసేది మరి నువ్వేం చెప్తున్నారా పొలం కాడ చూసుకో మరి. నేను చూస్తున్నా రోజు వస్తున్నా వీళ్ళు పెడుతున్నాయి వార్తలే. మరి ఏం చేయమంటావు? మరి పైపులు కొందాం వేద్దామని తెలియదా నీకు ఇంత కూడా? అరే నీళ్ళు వారకపోతే నేను వచ్చి చేస్తారా? నువ్వు వచ్చిన కదా పని చేస్తావు నేను వచ్చిన కదా పని చేస్తా మాట్లాడుతున్నావు. అదేనే రోజు ఒక ఊరు తిరుగు ఇంకేంది. అరే ఊరికి పోవాల్సిన టైంలో పోతాం. రోజు ఒక తిరగంటే నాకు తిరగాలని సోక ఆరేమన్నా కదా కనబడుతుంది. ఏమన్నా కొత్త లగ్గమైంది తిరగడానికి రోజు ఒక? ఏం రో నోరు బాగాలేస్తుంది అంత ఎటుకారం మాట్లాడుతున్నావు. ఎటుకారం ఎవరు మాట్లాడుతున్నావు? ఉన్నది మాట్లాడుతున్నావు. ఉన్నదా? అంతే కదా మరి ఇంకేమంటారు? ఎటుకారాలు బంద్ చేసుకో. మాటలు ఎటు ఉన్నాయి మాటలు? ఎవరు నేర్పిస్తున్నానికే మాటలు? ఎవరు నేర్పిస్తారు? నేను గిట్లే మాట్లాడుతున్నా. ఎవరు నేర్పిస్తారు మాటలు? మరి రోజుకో ఊరికో తిరిగిరా కొత్త పెళ్ళని మాట్లాడుతున్నాం రా.
ఎప్పుడైనా మాట్లాడినావు ఈ మాటలు? ఇప్పుడు ఏమైంది గవాన్ని కాదు మరి ఈ పొలం ఎట్లా ఎండిపోతుంది కనిపించలేదా మరి కళ్ళ ముందట? నువ్వేం చెప్తున్నావు రా? నేను లేను, నేను ఊరికైనా కాబట్టి నువ్వు చూసుకోవా? మరి నువ్వేం చెప్తున్నట్టు? ఇంటికే ఉన్నావు కదా, చూసుకో. ఈ మాత్రం నువ్వు ఒక్క ఊరు తిరిగినట్టు నేను కూడా తిరుగుతా రేపటి రోజు. రేపంచాలి నేను రాను పొలం కాడికి. అన్న దాయే దా ఒకసారి గిట్రా చూద్దా ఒకసారి. ఇప్పుడు కాదు గిడ తొగలో ఏం నిలబెట్టుకుంటారా పెట్టుకుంటారా మీరు? కాదే ఈ పొలం మొత్తం అంత ఎండిపోతుంది. గింత నాన్న తెలివి ఉంది అమ్మవానికి. ఓ మళ్ళీ తెలుగు బిర్యానీ మాడతావు, చిన్న పెద్ద లేదురా? నోటికి ఎంతకన్నా మాడతావా? అట్లా కాదే. ఇగో పండుగ వచ్చింది, ఊరికి పోయినాం, ఇంటికాడ ఉన్నాడు, ఈ పొలం చూసుకోవట్లేదా? కాదే ఈ మాత్రం చూసుకోకపోతే ఎందుకు ఉండియా? నేను చూసుకుంటున్నా, రోజు కూర తిరిగిరమ్మా నువ్వు అటు ఇటు అంతా తిరిగొస్తున్నా. కొత్త లాకమైన తిరగడానికి. పండుగల పాపాలను ఊరుకోవద్దాయి. ఇంటికాడ నువ్వు పోకపోతే నేను పోకపోతే ఎట్లుంటుంది? చుట్టానికి కోరాదా? నువ్వు ఉన్నావు కదా, పొలంకి రోజు వస్తున్నావు, చూసుకోవా? మరి నీళ్ళు పడతలేవు, నాకు పొలం పడతలేదు అంటే నువ్వు వచ్చి ఉండేం చేస్తున్నావు, చూసుకోవాలి. చూసుకుంటున్నా మత్తు చూసుకుంటున్నా. ఇవే తిరుపుకు మాట్లాడకరా తమ్మి. ఎవరు మాట్లాడుతున్నా మీ మీదకి కొడతా లేకపోతే ఏంద్రా మరి? ఏం మాట్లాడుతున్నావు? కొత్త పెళ్ళి పిత్త పెళ్ళి పెద్ద మనిషి కూడా కట్టే మాట్లాడతాను. ఇంత సంవత్సరం బయట ఎత్తావురా నువ్వు? నేను ఎందుకు బయట ఎత్తా? ఇప్పుడు మాట్లాడేస్తుంది మరి. నేను ఏమని ఇప్పుడు ఎందుకు నా మీద కూరికి వస్తున్నావు? కొత్త పెళ్ళి అయింది, ఊరికి రా, ఊరికో, ఎటు అతడు తిరిగిరా, బాగా తిరిగి మాట్లాడుతున్నావు. ప్రశాంత్ ఆగురా. ఇప్పుడు మీ ఇద్దరు భార్యలతోటి లొల్లి పెట్టుకొని మరి ఇక్కడ మీరిద్దరు అనుకుంటారా గిడ? అట్లా కాదే బాబు, నేను ఏమంటున్నా, నేను పండుగ అయింది, ఊరికేనా వచ్చింది, అయిపోయింది. పొలం గడికి రోజు వస్తుంది కదా వీడు, చూసుకోవాలి. నీళ్ళు పట్టింది, పోయింది, ఎట్టుంది, ఏం కథ అనేది నేను అన్ని నేనే చూసుకున్న తర్వాత నువ్వెందుకుండి? ఇక పొలం కాడికి ఆడే వస్తున్నా అంటుండగా నువ్వు అత్తలేవాడు. మరి అత్త ఎందుకైనా పెడుతున్న పొలాన్ని చూసుకోవచ్చు కదా మరి. నీళ్ళు అంతలేవాడ మరి నేను వచ్చే నీళ్ళు అందే కదా, మరి దానికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? ఎట్టుకరా కొద్ది అంటే నీళ్ళు అందకపోతే దానికి మార్గం లేదు. ఏంది పైపులు తెచ్చేసుకోవాలి కొత్త కొని తీసుకురా. నువ్వు ఇప్పుడు అయిపోదాం పైపులు ఏం చేసినావు నువ్వు? మరి నేను ఒక్కని పోయి తీసుకొస్తున్నట్ట, నువ్వు అయితే ఊర్లు తిరుగుతావట. మరే ఊరు నువ్వుగా మాట్లాడి చెప్తున్నా. ఏంద్రా ఊర్లో మాట్లాడుతున్నావు? పోతా బరాబర్ పోతా, ఏం అవుతావురా? ఇంటికి పోతావు, అన్ని చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. ఈ మాత్రం తిరుగు, నేను కూడా పోతా. నువ్వు ఒక్కనే పోతా, ఎండిపోని ఒక్కనే పోతుంది, నీది పోదా? తోడబుట్టిన వాళ్ళకి ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లా పడవుతుందిరా? వాడు చిన్న లేదు పెద్ద లేదు, నువ్వు కొత్త పెయిన్ తిరుగుతున్నావు అంటే ఏమన్నట్టే? అది నువ్వు పెద్ద నేను అయ్యేపాటికి ఇక్కడ పొలం కాడ కాబట్టి ఇవ్వలేరు కాబట్టి నడుతుంది. ఇంటికాడ ఇదే ముచ్చట మాడుతున్నా, పెళ్ళి ఏమంటదే? నువ్వు ఇంటికి పెద్దోని కాబట్టి మరి తమ్మికి ఇష్టం ముచ్చట్రా, నీకు ఇటు పోతున్నానే నీకు సర్ది చెప్పాలి. అటు పని చేసిన వాడు కోపానికి రెండు మాట్లాడే ఏది పని ఏది మరి చేసిన పని ఏది? నీళ్ళు పడుతున్న పని నువ్వు ఉంటే ఒక్కడే కొనుకొస్తాడు, 10,000 తీసుకొని వచ్చి పైపులు కొనుకొస్తాడు. గట్లా చెప్పే ఇంటాడు, ఒకళ్ళు చెప్పదాకా తెలియదు. నువ్వు ఇంటికి పెద్దోనివే గట్లా మాట్లాడితే చిన్నోడే నాకు ఏం తెలుసు? అదే 4 రోజులు పొలం దిక్కు రాలేదే, ఉండి చూసుకోవాలి కదా వీడు. మరి చెప్పు, మరి కోపం లేకుండా చెప్పు, తాత్పరంగా చెప్పు. మరి మాటలు మాట్లాడి ఉన్నాయి, ఆ తిరుగుడు అయిపోయిందా, ఆ షికర్లు అయిపోయినాయా, కొత్త పెయిన్ అని మాట్లాడితే ఎట్టుంటది? మాట్లాడకపోతే పైసలు 10,000 ఆ పైపులు తెస్తారు, అప్పటికి వెనడకు అడ మాట్లాడుకో. ఎట్లా మాట్లాడాలి అన్న? పొలం ఎండిపోతుందా, మరి పైపులకు పైసలు కావాలంటే ఇయ్యనా నేను? అట్లా మాట్లాడాలి, మాట్లాడే రీతి ఉండాలి. నడువి చక్క నడువు. ఏం రా ఉర్రకు బిర్యానీ మాట్లాడుతున్నావు? ఎందుకు ఉర్రకు మాట్లాడుతున్నావురా? పైసలు పోయి పైపులు తెస్తాడా, పొలం చేసుకొని మాట్లాడే రీతి ఉండాలి కానీ నీకు మత్తుకుంది కదా, నడు. పెట్టుకోకురా. మరి లేకపోతే ఏందిరా? కాదు నేను మాటలు నువ్వు చెప్పంగా కూడా రేపు మాట్లాడుకోరు కానీ పొలం కాళ్ళు పెట్టుకో. ఇంకోసారి పొలం దిక్కు రాక నేను చూసుకున్నా పో. అత్తమ్మా ఏం చేస్తున్నావు? గిన్నెలు తీసుకున్నావు చీరలు? తీసుకున్నా అత్తమ్మా, 2 చీరలు తీసుకున్నా. 2 తీసుకున్నా? తీసుకున్నా. మంచిగా ఉన్నాయి మరి? మంచిగా ఉన్నాయి. సరే అత్తమ్మా బౌల్లన్నీ ఆడనే ఉన్నాయిగా. బోర్లు ఉంటాయి అయితే అవే ఉంటాయి, అవి తోముతుంది, అది మాదో అవుతుంది కానీ ఇది మంచిగా చాతనైతేనేది అత్తమ్మా, నడుమంతా నొస్తుంది. నడుము నొత్తందా? సరే కూర్చో పడుకోపో, బోర్లు అది మాదో అవుతుంది కానీ పో. సరే అత్తమ్మా. పో. నువ్వెందుకు చేసుడు? దానికి చెప్తా పో పని. ఇప్పుడు అదే చేస్తుంది, ఏం చేస్తాను అది బోల్ దోమపోతే. మౌనిక అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పటిదాకా ఇల్లు ఊడ్చిన బట్టలు మారుతుంది, ఇట్లా కూర్చున్నా అంతే. ఏం పని చేసినావు? ఏడ బౌల్లో అన్న పెట్టినావు కదా. బోళ్ళు ఒక్కటే ఉన్నాయి అక్క, ఇల్లులన్నీ ఊడ్చుకొచ్చిన, బట్టలన్నీ తీసిన. మరి అయ్యోడు తవ్వుతాడు, నువ్వు తోంపో, ఏమవుతుంది? నేనెందుకు తవ్వుతా? నేను అసలే షాపింగ్ పోయొచ్చిన, నడుమంతా నొస్తుంది నాకు. అగో నేను కూడా హాస్పిటల్ పోయొచ్చినాక, పోయొచ్చిన కాడికి వెళ్ళి ఏం ఖాళీగా ఉండలే. ఆ ఇల్లు ఉడిచిన, ఈ ఇల్లు ఉడిచిన, వంట రూమ్ ఉడిచిన, బయట ఉడిచిన, బట్టలను నిండేసి ఉంటే లోపల తీసుకొచ్చి బట్టలన్నీ మడత పెట్టిన. నువ్వు వచ్చి కనీసం ముఖం కడుక్కొని ఛాయ్ తాగినావు, సపరేట్గా కూర్చున్నావు. అంటే నువ్వు నాకు చెప్పేదాన్ని అంతా అయినవా? అగో అట్లెందుకు అంటున్నావు అక్క? నువ్వు కోడలివే, నేను కోడలినే. నేను ఇంత పని చేసుకున్నా, ఒక బౌల్ ఒక్కటే ఉన్నాయి, అవి మెల్లగా తోంపోరాదక్క. మరి ఆ బౌల్ ఒక్కటే ఉన్నాయి, అవి కూడా తోమితే అయిపోతుంది కదా. ఇక మొత్తం నేను చేసినాక నువ్వేం చేస్తావు అక్క ఇంట్లో?
నువ్వు నాకు చెప్పేదాని అంత అయినావా? అంటే చిన్న పెద్దంతరం తేడా తెలియదా నీకు? చిన్న పెద్ద అంతరం ఏముంది అక్క ఇంట్లో? నువ్వు అక్కవి నేను చెల్లెని ఇద్దరం కలిసి వేసుకుందామంట నా తప్ప. నేను పెద్ద కోడల్ని, నువ్వు చిన్న కోడల్ని, అర్థమవుతుందా? అంటే ఇంటికి పెద్ద కోడలు పని చేయదా అక్క? చెయ్యదని కాదు, నేను షాపింగ్కి పోయొచ్చినా నాకు నడుమంతా వస్తుంది. అత్తమ్మ పిలిస్తే వినపడతలేదా నీకు? వినబడుతుంది చెప్పినా కూడా అక్క. అత్తమ్మ ఇంట్లో ఇల్లు ఉడుతున్నా నేను అత్తున్నా అని చెప్పిన. ఇప్పుడు కాదక్క, ఇప్పటిదాకా అత్తమ్మ నువ్వు నిమ్మ చెట్టు కింద ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్న వాళ్ళు ఆ బోల్దంతా అయిపోం కదక్క. ఏంటి నువ్వు నాకు చెప్పేదాని అంతా అయినావా? అగో చెప్పుడేముంది అక్క, నీతో పాటు నేను కూడా మనిషినే కదా. ఇంకా ఎందుకు చేస్తా అయితే? అసలు రెస్ట్ తీసుకున్నాను నేను, నడునొత్తుందని తప్పించుకుంటున్నావు ప్రతి దానికి. ఏమన్నా అంటే అత్తమ్మ కూడా మేనకోడలు అని వెనకేసుకొని వస్తుంది. ఏంది మేనకోడలా? ఇప్పుడు గా మాట ఎందుకు తీసుకొస్తున్నావు? అంటే ఇప్పుడు నేను పని చేయదని బదనం చేస్తున్నావా? అయినా ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. శరిసానం చేసుకుంటే వేసుకుందాం, లేకుండా లేదు. నా వంతు నేను చేసిన. అయినా నువ్వేం నాకు చెప్పేది? ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అనేదానివి అయినావా? అత్తమ్మ ఏం లే అత్తమ్మ, ఇప్పటిదాకా పిలిచినప్పుడు నేను ఏమని చెప్పినా? ఇంట్లో ఇల్లు ఉడుతున్నా, బట్టలు మరత పెడుతున్నా అని చెప్పినా చెప్పలేదా? అత్తమ్మ అక్క కట్టిన తిడుతుంది, నువ్వు కట్టిన తిడుతున్నావు. మీరిద్దరు ఉన్నారు కదా ఇంట్లో పని, నేను చేసినా కదా. బోళ్ళు ఒకటే ఉన్నాయి కదా, ఇద్దరికిద్దరు నా మీద పడతారు ఏంది అత్తమ్మ? ఏమో ఆమెనే చాతగాని మనిషి అయిపోయింది, నేనే సరదాపు మనిషి అయిపోయినా. అట్లే ఉన్నారు ఇప్పుడు. దానికి పని చెప్పి ఆడదాండి ఆడిది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది అత్తమ్మ. ఇంకొకసారి దాని గురించి మాట్లాడినారు, దానికి పని చెప్పినారు, ఈ విమానం మోగిస్తే ఏమనుకుంటారు? అసలు నేను మీ కళ్ళకు మనిషి లెక్కనే కనబడతలేను. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చింది నేను. సమత బట్టలు పాడుగాను నడు విరిగితో ఉండదు. ఓ సమత ఇది ఏడ మునిగిందో. ఏమైంది అత్తమ్మా? ఏమైంది అత్తమ్మా? అత్తమ్మా ఎట్లా నడు విరిగిందో ఉన్నది. అయ్యో లే ఒకసారి లే. అమ్మా లేత్తమ్మా లే. అయ్యో లేత్తమ్మా మెల్లగా లే. అయ్యో మెల్లగా నడు, మెల్లగా నడు. అయ్యో ఏందోనే. అడ్డమ్మాట కూడా అది నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. ఏం తీయత్తమ్మా? ఇన్ని రోజులు నా కోడలు నా అన్న బిడ్డ అనుకుంటే ప్రేమగా చూసుకుంటే ప్రేమ లేదు, గీమ లేదు, ఈ అనుకుంటూ పోతుంది ఫోన్ మాట్టుకొని. అత్తమ్మా ఇక నేను నొప్పి గోళ్ళెత్తా. అట్లనే మీ కొడుకు కూడా ఫోన్ చేసి రమ్మంట, దాకల్లో తీసుకుపోమంట. కొంచెం బండుకో చెప్పు సరే ఫోన్ చేసి. నువ్వేం బాధపడకి, దాకల్లో కోదు కానీ. అడ్డం కూడా అది దగ్గరికి వచ్చి ఎట్లున్నా అత్తమ్మ అంటలేదు, ఫోన్ పట్టుకొని అనుకుంటూ పోతుంది. ఇన్ని రోజులు నా కోడలు అనుకుంటుంటే నా అన్న బిడ్డ అని ప్రేమగా చూసుకుంటుంది. నేను అడ్డం కూడా చూడనట్టు పోతుంది. పరాయిదేమో సొంత కోడలేమో పరాయిదైంది. ఏమైందత్తమ్మా? అసలు నన్ను మనిషి లెక్క చూస్తానవా లేకపోతే వేరే చూస్తానవా? ఎందుకు మొత్తం అట్లా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ అడ్డం పడితే నన్ను చూసుకుంటాను, ఫోన్ మాట్లాడుకుంటూ పోతాను. అదంతా బరువు వేసుకొని ఇంత పెద్ద మనిషిని తన చేతుల మీద లావట్టిడికి తీసుకొచ్చింది. అదొక మాట బావకు చెప్పక్క అన్నందుకే అంతగానో రేషం వస్తుంది. నా ఇంటి మనిషి అనుకుని నా తప్పే. ఏ రోజు కూడా నా ఇంటి వాళ్ళు నాకు సొంతమని అనుకోవద్దు, పరాయి వాళ్ళే నయ్యం అంటారు కదా, పగవన్ను కొట్టబోతే అయినోరికి తాకిందని. అట్లుంది ఇప్పుడు నా పరిస్థితి. అత్తమ్మా అత్తుండట ఆయన, ఆటో కూడా పట్టుకొస్తాడు, పోదాం దాకళ్ళకి.
ఇట్లా కూర్చో. నిన్ను తిట్టినందుకు కొట్టినందుకు క్షమించు బిడ్డ. అయ్యో అత్తమ్మ, గంత పెద్ద మాటలు మాట్లాడుతానవేంది? నువ్వు పెద్ద అత్తమ్మ, అట్లా మాట్లాడొద్దు. ఇది నా అన్న బిడ్డ అని దీన్ని ప్రేమగా చూసుకున్నా. నువ్వు పరా ఇంటిదాను అని నిన్ను చిత్రహింసలు పెట్టినా, కొట్టినా, తిట్టినా, కడుపుతో ఉన్నవాని కూడా కనికరం చూపించలేదు. ఇప్పుడు కూడా బట్టలు వేసి నీ ముఖానికి చంపుదామని వచ్చిన. దేవుడు ఇప్పుడన్నా మారుతుందో మారదా అని జార పెట్టి అడ్డం పడేసి, కానీ ఇప్పుడు దేవుడు నాకు చూపించండి ఏ కూడలు మంచిది అని. అట్లేం లేదు అత్తమ్మ, అక్కనే నాకు అక్కనే. నువ్వు ఎంత మాటలు అన్నా నన్ను తల్లి కాదు బిడ్డ, నాకు ఇప్పుడు అదెంతనో నువ్వు అంతనే. నాకు మీరిద్దరు సమానమే. ఈ కాంచెల్లి మంచిగా చూసుకుంటు బిడ్డ. సరే అత్తమ్మ, నేను అవి ఇంట్లో పెడతా బట్టలు ఇట్లా, ఎందుకంటే దాకాలో పోవాలి కదా మళ్ళీ. అక్క, నువ్వు కూడా ఒకసారి బాగా ఫోన్ చేసి చెప్పు. చెప్తాది. దాని మీద అట్లా మాట్లాడుతానే చెప్తుంది అని. ఇప్పుడు నేనేమన్నా అత్తమ్మ, చెప్తానే కదా అన్న. మరి అంత కోపంగా మాట్లాడుతాను. నేనేం కోపానికి వచ్చా? చెప్తుంది అనొత్తలేదా మెల్లగా? కారడ్డం మాట్లాడతాను. ఇప్పుడు ఎవరి మనసులో ఏమున్నదో తెలిసిపోయింది నాకు. ఎందుకత్తమ్మ అట్లా మాట్లాడతావు? తగిలింది చిన్న దెబ్బనే కదా. చిన్న దెబ్బ తాకిందా? నాకు ఇక్కడ నడువులు ఏవత్తలేదు. ఇంట్లో నడువులో ఇరిగిందో ఉన్నదో చూసుకుంటూ కూడా వేయను. నీకు నా అన్న బిడ్డ అని దానికంటే మంచిగా ఉండాలని 15,000 ఇచ్చిన దానికి తెలియకుండా చీరలు తెచ్చుకోమని. అది దావగానే కోతత్తమ్మ ఒక 5,000 అంటే కూడా 100 రూపాయలు బస్కిరా ఇచ్చిన నేను. అందుకే నాకు దేవుడు ఇట్లా చేసిండు.